బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు 2026వ సంవత్సరం 12 రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? చూసుకుంటే కనుక 2025వ సంవత్సరం అంతా కొందరు చేదు అనుభవాలే ఉన్నాయి, ఇలా ఇబ్బందులు ఉన్నాయని ఎక్కువగా విన్నాం గురుగారు. మరి 2026 ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళైరతవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. మనమందరం కూడా కాలం అనేటువంటి చక్రంలో ప్రయాణం చేస్తున్నాం. అవును గురు. సో జననము మరణము, జననము మరణం, జీవితం, ఇవి కాలచక్రంలో నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఎవరి పుట్టుకైనా సరే కర్మానుసారంగానే వాళ్ళ జీవితం ముందుకెడుతుంది. ఇది జ్యోతిష్ శాస్త్రం నమ్ముతుంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం వల్లనే ఇప్పటి వరకు, అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలు, జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు ఇప్పటికీ అందరికీ అవైలబుల్లో ఉన్నాయి. భారతీయులు కాదు, ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా జ్యోతిష్యాన్ని నమ్ముతారు. బియాండ్ ద రిలీజియన్, బియాండ్ ద రీజియన్. ఎందుకోసం అంటే నా దగ్గరికి అన్ని మతాల వాళ్ళు వస్తారు, అన్ని దేశాల వాళ్ళు వస్తారు, అందరూ అడుగుతారు జ్యోతిష్యం. జ్యోతిష్యం అనేది ఏంటంటే ఇండివిజువల్ కర్మ ఫలితం. అందుకే మనకి ప్రశ్న మార్గం అనే గ్రంథంలో ఏం చెప్తారు అంటే, పూర్వజన్మ కృతం కర్మ శుభం వా యది వా శుభం తస్య కర్మణ పంక్తిం గ్రహాః సూచయంతీహ జన్మని. అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఫలితమే మనకి ఈ జన్మలో జ్యోతిష్ శాస్త్ర రూపంలో మనకి గ్రహాలు సూచిస్తాయి. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే 2026 రాశి ఫలాలు మీరు అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రాశి ఫలాలు అనేసరికి చాలా మంది ఏంటంటే వాళ్ళ యొక్క నామ నక్షత్రం మీదనే వాళ్ళు రాశి ఫలాలు చూసుకుంటారు. అది ముమ్మాటికి పొరపాటు. మీ పేరును బట్టి మీరు రాశి ఫలాలు చూసుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సర్వసాధారణంగా రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్, అంటే అందరికీ సర్వసాధారణంగా ప్రెడిక్షన్ ఉంటాయి. అంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారికి వాళ్ళకి ఆ ప్రెడిక్షన్ అప్ టు నా వరకు అయితే 80% యాప్ట్ ఉంటాయి. 80% అయితే పక్కా ఉంటాయి యాప్ట్. అయితే మీ ఒరిజినల్ రాశి మీరు తెలుసుకోకుండా మీకు మీరుగా, ఇప్పుడు మీ పేరు రాము, మీరు పుట్టిందేమో శ్రవణ నక్షత్రంలో, కానీ మీ పేరు రామని పెట్టుకున్నారు. రాము అన్న పేరు ప్రకారం చేస్తే పేపరారి చిత్తా నక్షత్రం తులారాశి కింద వస్తుంది. తీరా చూస్తేనేమో పుట్టిందేమో శ్రవణ నక్షత్రం మకర రాశిలో వస్తుంది. తులారాశికి మకర రాశికి చాలా తేడా ఉంటుంది. పక్క రాశులకి వ్యత్యాసం ఉంటుంది, ఇంకా ఆంతరాశులకి అంటే వేరే ఉంటుంది. సో నువ్వు తులారాశి గురించి చూసుకుంటూ ఉండి గురుగారు చెప్పింది కరెక్ట్ కాదు, ఆయన చెప్పిన ఏవి నాకు సరిగ్గా లేవు అనుకుంటే అది నీ పొరపాటు. బికాస్ నేను ఏదైతే చెప్తున్నానో భగవంతుడిచ్చినటువంటి జ్ఞానము, అమ్మవారి ఇచ్చినటువంటి శక్తి, నేను చదివినటువంటి గ్రంథాల్లో ఏవైతే చెప్పబడినాయో వాటిని నేను ఆధునీకరించి మోడర్న్ వేలో మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా వెళితే బాగుంటుంది అనేది నేను చెప్పడం జరుగుతుంది. మీరు తెలుగు రాష్ట్రాల్లో రాశి ఫలాలు చూస్తే అందరూ చెప్పే రాశి ఫలాలకి నేను చెప్పే రాశి ఫలాలకి డిఫరెన్స్ ఉంటుంది. నేనేం చేస్తాను అంటే నేను గైడ్ లైన్స్ ఇస్తాను. ఈ టైం బాగాలేదు, ఈ పని చేయండి అని చెప్తాను. చాలా మంది ఏంటంటే కుటుంబ సమస్యలు వస్తాయి, భార్యాభర్తల మధ్యన విరోధాలు వస్తాయి, అఖండ ధనలాభం వస్తుంది, కోటీశ్వర్లు అయిపోతారు, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ స్టేట్మెంట్స్, నాట్ గైడ్ లైన్స్. స్టేట్మెంట్స్ ఇవ్వడం వేరు, గైడ్ లైన్స్ ఇవ్వడం వేరు. ఐఎమ్ హియర్ టు గైడ్ యూ ఇన్ ఎ ప్రాపర్ వే. నేను మీకు ఒక మంచి ప్రాపర్ వేలో గైడ్ చేసి మీ లైఫ్లో ఏ విధంగా ఏం చేస్తే ముందుకెళ్తారు బాగుంటుంది. బికాస్ రాశి ఫలాలు గ్రహాల యొక్క స్థితులు చూసుకొని మనం తెలుసుకోవాలి ఆ విషయం. ఏం చేయాలి అనేది గురువు ఏమైనా చెప్తే వాటి ద్వారా ముందుకెళ్ళాలి. అదొకటి. మీకు మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి తప్పకుండా. నా రాశి ఫలాలు చూస్తున్నారు అంటే మీ యొక్క జన్మ నక్షత్రం, జన్మరాశి మీకు పక్కా తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, నా వెబ్సైట్లోకి రండి, pradeepjoshi.com వెబ్సైట్లోకి రండి. అక్కడ
జాతక హోరోస్కోప్ PDF అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ నీట్గా ఎంటర్ చేసి మీరు పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక 48 గంటల్లో లేదా ఆల్మోస్ట్ వారం రోజుల్లో అయినా సరే మీకు మీ ఈమెయిల్కి ఒక PDF వస్తుంది. అందులో 3వ పేజ్లో మీ యొక్క జన్మ నక్షత్రం ఏంటి, మీ జన్మ రాశి ఏమిటి, అదేవిధంగా ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, డేట్ టు డేట్ ఉంటుంది. అంటే ఒక 1 వీక్ అంటే ఈ గ్రహం మారుతుంది. ఇప్పుడు శాస్త్ర ప్రకారంగా ఫలితాల్లో, రాశి ఫలితాల్లో మేజర్ ఇంపాక్ట్ ఇచ్చేటువంటి గ్రహాలు అన్నీ ఉంటాయి. అందులో మేజర్గా ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహం. శనిగ్రహాలు ఇవి మనం ఫస్ట్ బాగా తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో ప్రతి సంవత్సరానికి రాశి ఫలాలు మారుతూ ఉంటాయి. దేని వల్ల అంటే గురుగ్రహం వల్ల మారుతూ ఉంటాయి. మనకున్నటువంటి ఈ యొక్క 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహము ఎంతవరకు సమయం ఉండాలో దాన్ని బట్టి వాళ్ళకి గోచార ఫలితం అనేది ఉంటుంది. వీటిని గోచారము అంటారు. ఫస్ట్ మీరు ఇది రాశి ఫలాలంటే ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది మీరు తెలుసుకోకుండా మాత్రం చూస్తే నిరర్థకం. మొదలు బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఎందుకోసం అంటే ఫలానా గురూజీ చెప్పారు యాప్ట్గా ఉంది అని అంటే దాని వెనక ఏంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు మంచిది. లేకపోతే ఎవరు చెప్పినా మీరు విన్నారే అనుకోండి, ఇంకేముంటుంది దాంట్లో, గొప్పతనం ఏముంటుంది. ఇప్పుడు మీరు చైనా లాంటి దేశంకి వెళ్ళండి, అక్కడికి చైనా కానీ అమెరికా కానీ ఏ దేశమైనా వెళ్ళండి, అక్కడ టీచర్ అవ్వాలి అని అంటే ఒక ఎగ్జామ్ రాయాలి. అక్కడ వాళ్ళు మెడికల్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి. సో ఏది పడితే వాళ్ళు చేయడానికి లేదు. దేని మీద వాళ్ళు వీడియోలు చేసినా ఏది చేసినా వాళ్ళకి అథెంటికేషన్ ఉంటేనే వాళ్ళకి వీడియో అలో చేస్తారు. మన దేశంలో అట్లా లేదు. ఎవరైనా సరే కుర్తా వేసుకోవచ్చు, 4 మాలలు వేసుకొని దన ఒక 4 పుస్తకాలు చదువుకొని చెప్పేయచ్చు. అది కాదు. సో అథెంటికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు శాస్త్రం మీద అథెంటికేషన్ ఉండాలి. ఏ నక్షత్రం, చంద్రుడు ఏ నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని గంటలు ఉంటాడు, సూర్యుడు ఎన్ని రోజులు ఉంటాడు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఇవి తెలుసుకోండి. మనకి గ్రహాలలో 9 గ్రహాలు. అందులో ప్రధానంగా ఎక్కువ టైం తీసుకొని ట్రావెల్ చేసేటువంటి గ్రహం ఏంది అంటే శనిగ్రహం. శనిగ్రహం ఏంది, 2.5 సంవత్సరాలు ట్రావెల్ చేస్తాడు. ఒక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. మొట్టమొదలు మీరు ఇది కూడా తెలుసుకోవాలి, రాశి అంటే ఏమిటి. మామూలుగా శూన్యముని మనం ఏం చేస్తామంటే సర్కిల్ని 360 degrees తోటి చూస్తాం సర్వసాధారణంగా. అది మనకి ఆర్యభట్టుడు వాళ్ళు నేర్పించారు. మనకి సున్నాని కనుగొన్నదే ఆర్యభట్టుడు. సూర్య సిద్ధాంతంలో మనము శూన్యాన్ని లేదా ఒక సర్కిల్ని 360 degree తోటి చూడాలి అని మనకి సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో చెప్పారు. అదే ఇప్పుడు మోడర్న్ మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ ఫార్ములాస్లో అదే వాడుతున్నారు. కాబట్టి 360 degrees అనేటివి తీసుకుంటాం. 360 degreesని 12 భాగాలు చేస్తారు. అంటే మనము భూమి మీద ఉన్నాము, మన భూమి చుట్టూ ఉండేటువంటి ఆకాశం మొత్తం కూడా 360 degrees కింద చూస్తాం. చూస్తే గనక ఆ 360 degreesని 12 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగము 30 degrees వస్తుంది. ఆయా 30 degrees ప్రాంతంలో ఏవైతే నక్షత్రాలు మనకి కనిపిస్తాయో ఆ నక్షత్రాలని మనము ఆ యొక్క రాశి నక్షత్రాలుగా మనం భావిస్తాం. ఇప్పుడు మనం మేషరాశి అంటాం. ఆకాశంలో మేషరాశి ఎక్కడుందో అనేది మీరు స్టార్ వాక్ అనే ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు మొబైల్లో కూడా మీరు ఆకాశంలో మేషరాశి ఎక్కడుందో ఇలా చూసుకోవచ్చు. స్టార్ వాక్ అనే యాప్ తోటి మీరు చూడొచ్చు. మీరు లైవ్ గా మీరు ఆకాశంలో 12 రాశుల్ని కూడా మీరు చూడొచ్చు. యాప్ పేరు ఏంటంటే స్టార్ వాక్. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు మీ మొబైల్లోనే మీరు ఆకాశంలో ఎక్కడ ఇది పెట్టినా అది మీకు చక్కగా చూపిస్తుంది. ఓకే, అన్ని రాశులు కనిపిస్తాయి. అన్ని రాశులు కనిపిస్తాయి. తర్వాత ఈ మోడర్న్ మెథడ్ లో వాళ్ళు ఏదో ఓరియన్ అంటారు, లేదంటే ఇంకా ఏవో ఆరోగాన్ అంటారు, ఏమో వెరైటీ పేర్లు పెట్టుకుంటారు ఇంగ్లీష్ వాళ్ళు, అవి కూడా కనిపిస్తాయి. అంటే ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా కలిసి ఒక రూపంగా ఏర్పడితే అది రాశి. సో మేష రాశి. సో నేను ఒక సపరేట్ వీడియో చేసిస్తాను. ఒక్కొక్క నక్షత్రంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రం యొక్క రూపం ఏమిటి అనేది మీకు ఒక సపరేట్ వీడియో కూడా చెప్తాను. అది మీకు నాలెడ్జ్ పరంగా అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే ఏవో రాశులు అంటే ఎక్కడో ఉంటాయట రాశులు అని ఇలా అనకూడదు. జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే ప్రత్యక్ష శాస్త్రం. ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కౌ ఎత్ర సాక్షిణం అని శాస్త్రం చెప్తుంది. సో రిమైనింగ్ అన్ని శాస్త్రాలన్నీ కూడా అయిపోతాయి, కానీ ఒక్క జ్యోతిష్ శాస్త్రం మాత్రం లైవ్ కంటికి కనిపిస్తుంది.
అదే జ్యోతిష్ శాస్త్రం. అందుకే జ్యోతిష్ శాస్త్రం ఇప్పటికీ మనుగడ సాగిస్తుంది. 30 డిగ్రీలు ఏదైతుందో దాన్ని ఒక రాశి అంటారు. మళ్ళీ 30 డిగ్రీల్ని మళ్ళీ 9 కిందకి డివైడ్ చేసుకుంటే అందులోపల ఒక్కొక్క నక్షత్ర పాదం వస్తుంది. సో అది 12.5 డిగ్రీస్ వస్తుంది. సో ఇప్పుడు అశ్విని నక్షత్రము 4 పాదాలు అంటే అది 12.5 డిగ్రీస్ వేసుకొని మళ్ళీ 4 వేసుకోవాలి దాంట్లో. సో అలా వెళుతూ వెళుతూ ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ రాశి అంటే ఏమిటి? 360 డిగ్రీస్లో 12 భాగాలు చేస్తే అది ఒక రాశి. ఒక రాశిలో 9 భాగాలు చేస్తే ఒక్కొక్క నక్షత్ర పాదము. 9 × 12 వేస్తే 108 పాదాలు. మళ్ళీ మొత్తం నక్షత్ర పాదాలు 108. సో ఇది చూసుకోండి. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? మొట్టమొదటిగా ఈ సంవత్సరము మనకి ఏ గ్రహము ఎక్కడ ఉంది అనే పొజిషన్ తెలుసుకోవాలి. పొజిషన్ తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమంది మా గొప్పవాళ్ళు పండితులు కొంతమంది నన్ను తిడతారు కూడా, ఒరే నువ్వేంట్రా రాశి ఫలాలు మొదలే చెప్పేస్తున్నావు, ఇది ఇంగ్లీష్ సంవత్సరం రా, మనది కాదురా, మనం ఉగాదికి చెప్పాలిరా అని గురువుగారు చెప్తున్నారు. అవును గురువుగారు. నేను అలాంటి వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు అందరూ గొప్పవాళ్లే, నీకు ఎవరిని కాదని చెప్పను. మనం సనాతన ధర్మ ప్రకారం ఉగాది రాశి ఫలాలు చెప్పుకోవాల్సిందే. కానీ మీరు ఇది కూడా తెలుసుకోవాలి, మనకి బార్హస్పత్య నామ సంవత్సరం కూడా ఉంటుంది. సంవత్సరాల్లో సౌరమానము, చాంద్రమానము, బార్హస్పత్యమానం అని కూడా ఉంటాయి. సో సౌరమానం అంటే ఏమిటి అంటే సూర్యుడు ఎలాగైతే మారుతాడు, సూర్యుడు మేషరాశిలో ఎంటర్ అయ్యి మళ్ళీ మేషరాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు దాన్ని సౌరమానం అంటారు. ఈ సౌరమానాన్ని ఎవరు పాటిస్తారు అంటే కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు పాటిస్తారు. చాంద్రమానం ఎవరు పాటిస్తారు అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా, ఆ మధ్యప్రదేశ్ ఆల్మోస్ట్ గుజరాత్ ఇవన్నీ కూడా వాళ్ళ వరకు అందరు కూడా మనం చాంద్రమానమే పాటిస్తాం. ఇక మనం కొంచెం పైకి వెళ్తే ఏది వెస్ట్ బెంగాల్ వైపు, బెంగాల్ ప్రాంతంకి, ఢిల్లీ ప్రాంతానికి వెళితే వాళ్ళు బార్హస్పత్యమానాన్ని ఎక్కువ పాటిస్తారు. బార్హస్పత్యమానం అంటే ఏంటంటే గురుగ్రహము ఒక రాశిలో ఎంటర్ అయ్యి ఆ రాశిలో మొత్తం కూడా ఉండి మళ్ళీ తిరిగి ఇంకొక రాశి లోపలికి పూర్తిగా ప్రవేశించడం. నాట్ టు రెట్రోగేట్, మళ్ళీ రెట్రోగేట్ గా ఇంకో రాశికి రాకుండా స్ట్రైట్ గా ఇంకొక రాశి లోపలికి ఎంటర్ అవ్వడం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు బార్హస్పత్యమానం అని తీసుకుంటారు. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకి బార్హస్పత్యమానం ఫుల్ గా స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 5, 2025 సంవత్సరంకి ఏమవుతుంది, గురుగ్రహము తన యొక్క వక్రత్వ త్యాగాన్ని వదిలేసి గ్రహం ఏంటంటే గనక స్ట్రైట్ గా వెళ్ళడం, ఫాస్ట్ ఫార్వర్డ్ గా వెళ్తుంది. దాన్ని అతిచారము అంటారు. మళ్ళీ రెట్రోగేట్, మళ్ళీ వెనక్కి రాశి లోపలికి రావడం అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే వక్రము అంటారు. ఇప్పుడు గురుగ్రహము వెనక్కి, వక్రం అంటే వెనక్కి ట్రావెల్ చేసి స్టేబుల్ అయిపోతాడు. ఎక్కడ? మిథున రాశిలో స్టేబుల్ అవుతాడు. స్టేబుల్ అయ్యి హీ ట్రావెల్ ఎంటైర్ ఇంటూ ద మిథున రాశిలోనే ఉంటాడు. ఇంకా ఎప్పటి వరకు? జూన్ 3వ తారీఖు 2026 వరకు మిథున రాశిలో ఎవరు ఉంటారు? గురుగ్రహం అక్కడే ఉంటాడు. సో ఫస్ట్ మనం ఈ గ్రహాల గురించి తెలుసుకుందాం. రాహువు, కేతు అంటే వెనక్క నుంచి వద్దాం. రాహువు, కేతు ఈ 2 గ్రహాలు ఈక్వల్ ట్రావెల్ చేస్తాయి. 18 నెలలు ఒకే రాశిలో 18 నెలల కాలం ఉంటాయి. అంటే రాహు వెళ్తున్నాడు అంటే కేతు వెళ్తున్నాడు, అంతే. ఇవి సపరేట్ గా ట్రావెల్ చేయవు. ఇవి ఏంటంటే దండం లాగా ఉంటుంది రాహుకేతు. ఇప్పుడు ఈ పెన్ ఇటు పోయింది అని అంటే ఇది ఈక్వల్ గానే పోతాయి కదా. సో సేమ్ అంతే, రాహుకేతువులు సేమ్ ఇంతే ఉంటాయి. ఎప్పుడు కూడా రాహుకేతువులు మారరు, ఎదురుగానే ఉంటారు. ఎప్పుడు 180 డిగ్రీస్ ఆపోజిట్ లో ఉంటారు. దీన్ని ఏమంటారు అంటే గనక జ్యోతిష్ శాస్త్రంలో సంపాత స్థానము అని అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏదన్నా కొంచెం నాలెడ్జ్ వైజ్ గా చెప్తాను, నోటికి వచ్చినట్టు చెప్పాను, ఇది అర్థం చేసుకోవాలి తప్పకుండా. ఓకే, సో రాహుకేతువులు 18 నెలలు ట్రావెల్ చేస్తారు. ఈచ్ రాశిలో 18 నెలలు ఉంటారు. ఇప్పుడు ఈ మూమెంట్ ఏం జరిగిందనంటే, ఈ రాశి ఫలాలు 2026 చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇదే నవంబర్, డిసెంబర్ లోనే రాశి గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహువు, కేతువు, గురుగ్రహము, శనిగ్రహం. ఇవే మేజర్ గ్రహాలు. ఎక్కువ టైం డ్యూరేషన్ తీసుకునేవి ఇవే 4 గ్రహాలు. శనిగ్రహం ఏమో 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటాడు. గురుగ్రహం ఏమో 12 నెలలు ఒక రాశిలో ఉంటాడు. అట్లా రాహుకేతువులు ఏంటంటే 18 నెలలు ఒకే రాశిలో ఉంటారు. కాబట్టి మేజర్ 4 గ్రహాలు మారుతున్నది ఇదే కాలం. కాబట్టి మనం 2026 సంవత్సరానికి రాశి ఫలాలు చెప్పుకోవచ్చు.
ఇది ఒక్క ఏడాది అంటారా సార్? నెక్స్ట్ అలా మళ్ళీ మారుతాయి. మారుతూ మరి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతానే ఉంటాయి. సో ఇప్పుడు ఇది 2026లోనే మనం రాశి ఫలాలు చెప్పుకోవడంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎస్ గురుగారు. ఎందుకోసం అంటే గ్రహాలు ఏవేవి ఎక్కడున్నాయనే పొజిషన్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి.